హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ మేకర్స్. టుడే ఎంతో టేస్టీ ఫాస్ట్ ఫుడ్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీ అండ్ స్పైసీగా ఎంతో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ కాగానే దాంట్లో 3 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. దాంట్లో సాల్ట్ తగినంత, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. మొత్తం చిన్న చిన్న పీసెస్ అయ్యేలా కలుపుకోండి. ఎగ్ పచ్చిదనం అంతా పోయి ఫ్రై కాగానే దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. నౌ అదే బౌల్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ కాగానే దాంట్లో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. అవి కొద్దిగా ఫ్రై కాగానే దాంట్లో సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, బీన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అండ్ బీన్స్ ఫ్రై అయ్యాక సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగానే యాడ్ చేస్తే వెజిటేబుల్స్ సాఫ్ట్ అయిపోతాయి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై కాగానే దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దాంట్లో నేను 1 కప్ కుక్డ్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్ రైస్ యాడ్ చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం వెజిటేబుల్స్లో కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా దాంట్లో వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పైన 10 మినిట్స్ రైస్ని కలుపుతూ ఉండండి. మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ ఫాస్ట్ ఫుడ్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.